ఆంటీ ఏంటి అరటిపండుకి ఆపరేషన్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్, క్లీన్ అండ్ నీట్. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్కి వస్తే తెలుస్తుంది. దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈజ్ ఇట్? యా. మరే శవం కంపు కొడుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి నేను ఈ ఇంటికి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వెన్ ఐ వాస్ యంగ్ అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్, అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో. యా ఓకే, 15 minutes ఐల్ బి దేర్. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో 2nd floor లో 3 bedroom అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్, నేను తట్టుకోలేకపోతున్నాను. డెడ్ బాడీ అడ్రస్ ఇవ్వండి. ప్లాట్ నంబర్ 26, లింక్ రోడ్, అంధేరి ఈస్ట్. ఏంటి సార్ ఫోటోలు మాత్రం తీస్తున్నారు? పోయినసారి బాంద్రాలో జరిగిన హత్య కేసులో నా పేరు వేయనేలేదు. ఏదో శుభలేఖలో పేరైనట్టు కోపడతారు ఎందుకు సార్? అవును, ఇతని పేరేంటి? వెళ్ళి ఆయన్ని అడగండి సార్. చెప్పి వెళ్ళండి సార్, శవాన్ని లేపి అడగల. పేరు చెప్పారా? ఓ హాయ్. ఏ హాయ్. హలో ఇంగ్లీష్ పేపర్. హాయ్ తెలుగు పేపర్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. హే, ఏం చేస్తున్నావు? రేపు హెడ్లైన్స్ కి మ్యాటర్ రెడీ చేస్తున్నాను. బీడీతో దొరికిన బాడీ అలాగని రైమింగ్ లో రాస్తే జనం అంతా ఆతృతగా కొనుక్కొని చదువుతారు. అందుకు నువ్వేట్రా రూమ్కేనా? లేదురా, నాకు అర్జెంట్ పనుంది. రే, వెళ్ళేదాలో ఈ పార్సల్ కొంచెం ఇచ్చేస్తావా? నువ్వేంట్రా పక్కింట్లోంచి తెచ్చుకున్న కూరగిన్లా ఇంకా ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకున్నావు? అందుకేరా ఈ అడ్రస్కి తీసుకెళ్ళి దీన్ని ఇచ్చేయమంటున్నాను. ఇచ్చిన తర్వాత పని ఉంది, చెప్పేది విను. వెళ్ళరా వెళ్ళరా. एक चिकन पीस देना भाई. अरे पैसा ले रहो ना और थोड़ा मसाला डाले. ఓహో, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదుట్రా. నేనేం చెప్పాను? నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే సరే, ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరాని రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయరా.
సార్ 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 చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంటుగానే వెళ్ళాలి. సార్ శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్ ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్ ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్పాను కదా పోరా. హలో డాక్టర్, నేను సెంటర్ పేజ్ నాకిని మాట్లాడుతున్నా. గండి కొట్టేసి ఆగనని మొండికేస్తుంది డాక్టర్. లూజ్ మోషన్స్ డాక్టర్. ఇది ఏమన్నా పకోడియా? శాంపుల్ అడుగుతున్నారేంటి డాక్టర్? ఓ అందుక తప్పకుండా పంపిస్తాను డాక్టర్. నాకు ఎలా అయినా ఈ బాత్రూమ్ నుంచి జామీన్ ఇప్పించను డాక్టర్. చికెన్లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియానా చికెన్ అని ఒకటి తినరా. పంపు సెట్ లాగా ఎరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్ల జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండు కుట్టినట్టు బాడీ. వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మామా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలకా హాస్పిటల్లో ఇచ్చేరా. రే నేను నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రా. నేనేం తనకేమనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా. రే బక్క పీనుగా, మళ్ళీ దిప్తా అన్నావంటే పైకి వచ్చి తంత. నాట్యానికి శ్రద్ధ ముఖ్యం. వాళ్ళు కర్రతో ఎంతలా పొడిచినా మీ శ్రద్ధంతా నా తాళం మీదే ఉండాలి. అర్థమైందా? రెడీ రెడీ. చక్క ధీమి. మామా ప్లీజ్ ఇచ్చేయరా. రే ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా. అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు, డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివరీ చేయమని చెప్పాడు. ఇచ్చేరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ని కొరియర్ బాయ్ని చేసావు కదరా. ఆంబోతుకి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. హలో 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 హలో. ఈ పాపపు జగతి శాశ్వతమెవరు. ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటుందని అడిగితే స్వర్గంలో ఉంటుందని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏయ్ ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్ ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి.
కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్ మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. అసూయ పడతారు. Cheers. Cheers. రే మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మోగడం ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఏంటి మావా డోర్లో కొత్త సౌండ్ ఏదో వస్తుంది? సౌండ్ వచ్చేది ఆ డోర్లోంచి కాదురా, ఈ డోర్లోంచి వస్తుంది. అచ్చి ఇలియానా చికెన్ అని ఏదో అమ్మారా, ఇష్టానికి కొనుక్కుని తినేసానా. అదేంటంటే స్పీడ్ సినిమాలో బస్సులాగా ఆకుండా వెళ్తూనే ఉంది. క్లైమాక్స్ ఎప్పుడో, నాకు రిలాక్స్ ఎప్పుడో. ఓకే బడబడ 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 బడబడ. అడ్డమైన చోట తింటే అలాగే ఉంటుంది. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి సూపర్ స్టార్ సినిమాకి తను వెళ్తాను. మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితోనో చూసుంటుందేమో. రేయ్, నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే. తను నా డ్రీమ్ గర్ల్. తను డ్రీమ్ గర్లే, నువ్వు ఓకే లిజన్ గైస్, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి 6 ఇబ్బందిగా ఉందిరా. రే నోర్మీరా, మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నావురా? హౌస్ ఓనరు ఓరు వామన పెన్కుట్టియం. నాకు 60, నీకు 20. చూసావా ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్కు ఎలా కౌగిలించుకుందో? రేయ్, మన హౌస్ ఓనరా? ఒక చిన్న కరెక్షన్, ఇకపై నేనే హౌస్ ఓనర్ని, వాడు మన టెనెంట్. ఈ ఫోటోలు వాడి పెళ్ళం కంట పడకుండా ఉండాలంటే నెల వాడే మనకు అద్దె ఇవ్వాలి. ఏంట్రా బ్లాక్ మెయిలా? మరేంటి ఈమెయిలా? ఆబ్వియస్లీ దేవుడు మనకో దారి చూపిస్తున్నప్పుడు మనమే దాన్ని లబక్కను పట్టుకోవాలి. రే వీడేమన్నా ఇది బ్లాక్ మెయిలేరా? నువ్వెందుకురా దీన్ని బ్లాక్ మెయిల్ అనుకుంటావు? వాడు వాడి పెళ్ళానికి చేసే ద్రోహానికి దేవుడు మన రూపంలో వాడిని శిక్షిస్తున్నాడు. దొరికావంటే శిక్ష ఏంటో తెలుసా మామా? దొరికితేనే కదా. దీనికన్నా బాబులేంటి చేశాను. ఇవన్నీ నాకు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ముగ్గురు హౌస్ ఓనర్లు అవుదాం అనుకున్నాను. సరే వదిలేయండి, నేను ఒక్కనే ఓనర్ని అవుతాను. అద్దె అడుగుతాను, తర్వాత ఫీల్ రేయ్, ఇలాంటివన్నీ చేసి దొరికిపో. వాడి సంగతి వదిలేరా. ఇంతకీ 2 మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి. అది మాకు తెలుసు, వచ్చే ఏడాదిగా. కాదురా, ఒక చిన్న చేంజ్. ఏంటి? తాళి కట్టేటప్పుడు అక్షంతల బదులు బూడి జల్తారా? రే వచ్చే నెల పెళ్లి. ఎవరు? ఆ ఎయిర్లైన్స్ పార్టీ అయినా? ఎస్. మంచి పీసురా. నువ్వు చేతులు కడిగేసుకుంటే నేను భోంచేద్దాం అనుకున్నాను. ఎనీహౌ, ఫ్రెండ్కి దొరికితే నాకు దొరికినట్టేరా. ఏది? సంతోషం. ఫ్రెండ్ లవర్ని సైడ్ కొట్టే ప్రతి అదవా చెప్పేదరా ఇది? రే మావా, నేను చాలా డీసెంట్ రా. నా ప్యాంట్ రా, ఇంతసేపు అది నీ గూ కింద ఉందా? దీన్నేరా ఇందాక నుంచి వెతుకుతున్నాను. రే అలాగే వేసుకెళ్ళిపోకరా, కాస్త స్ప్రే కొట్టుకుని వేసుకో. ఎక్కడ చూసినా టాయిలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి కానీ టాయిలెట్ బోర్డే కనిపించడం లేదే. ఆడవాళ్ళకి అందం శారీ, మీ ఇంట్లో దిద్దికి వెళ్ళినందుకు సారీ. అయ్యిందేదో అయిపోయింది. మీరు కూడా ఓ మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి కక్క వెళ్ళండి.